ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, పేదల సొంతింటికల సాకారం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్ర కృష్ణగౌడ్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోడి సొంతింటికల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, అందుకు లబ్ధిదారులు 5 లక్షల రూపాయలను విడతల వారీగా అందజేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ప్రభుత్వం మంజూరు చేయగా ఇందిరమ్మ కమిటీల ద్వారా 2,100 ఇండ్లను, ఎమ్మెల్యే కోటా కింద 1,400 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు రాజీరెడ్డి, దేవేందర్, సందీప్ కుమార్, యాదమ్మ, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సారా రామగౌడ్, సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, అమర్ సింగ్ రాథోడ్, పుండరీకం గౌడ్, రమేష్ గౌడ్, హైమద్, వెంకటేశ్వరరావు, యువ నాయకులు పోల నవీన్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా, సర్పంచులు ఎల్లం, రవి యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండ్ల లబ్ధిదారుల కోసం మరి ఇండ్లు మంజూరైనటువంటి వాళ్ళకి ఈరోజు ముహూర్తం సాగడం జరుగుతోంది. మరి సొంత ఇంటిని కళను చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని లబ్ధిదారులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాను. ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. మొదట బేస్మెంట్, తర్వాత మళ్ళీ గోడల తర్వాత స్లాబ్ తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయాక మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా కట్టుకొని ఈ యొక్క అవకాశం సద్వినియోగం పరచుకోవాల్సిందిగా నేను లబ్ధిదారులందరూ కూడా కోవడం జరుగుతుంది. మరి ఇది సొంత ఇంటి కళ నిజం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని మరి అతి తొందరలో, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి అతి తొందరలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళందరినీ కూడా కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందిరమ్మ కమిటీ గ్రామంలో ఏర్పాటు చేసి సర్పంచ్ అధ్యక్షతన మరి 2,100 ఇండ్లు ఇవ్వడం, ఎమ్మెల్యే కోటా కింద మరి 1,400 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు 6 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ముగ్గురికి ఒక ముహూర్తం సాగడం జరుగుతుంది. అని మళ్ళీ రెడీగా ఉన్నది కట్టుకోవడానికి కాబట్టి అది నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద కూడా 60,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను లబ్ధిదారులను కోరుతూ, మరి అదేంటంటే ఉపాధి హామీ పనికి సంబంధించినటువంటి 100 రోజుల్లో మరి 90 రోజుల పైసలు 60,000 రూపాయలు దీనికోసం వెచ్చించడం జరుగుతుంది. కేవలం వాళ్ళకి పని చేసుకోవడానికి 10 రోజులు మాత్రమే ఉంటుంది. అందుకే నేను ప్రభుత్వాన్ని మన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి సమావేశం పెట్టినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది ఏంటంటే 60,000 ఉపాధి హామీ పథకం నుంచి ఇచ్చిన పర్వాలేదు, కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళకి లబ్ధిదారులకు 10 రోజులే పని ఉంటుంది. ఇప్పుడు పని లేకుండా పోతుంది. 100 రోజుల పనిలో మరి 90 రోజులు పోయి ఇంకా 10 రోజులు మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 100 రోజుల పని కూడా ఇప్పించండి అని చెప్పేసి మంత్రి గారిని కోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఇండ్లు ఎమ్మెల్యే కోటా కింద వచ్చేటువంటి ఇళ్లను, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ ద్వారా ఇచ్చేటువంటి ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను కూడా తొందరగా కట్టుకోవాల్సింది నేను లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.